ఎస్ఎస్టీవీ. హాయ్, వెల్కమ్ టు ఎస్ఎస్టీవీ. ఈరోజు మనం కొత్తగా రిలీజ్ అయ్యి ట్రెండ్ అయిన మూవీ అయిన కొత్త లోక మూవీ గురించి తెలుసుకుందాము. ఈ మూవీని దుల్కర్ సల్మాన్ ప్రొడ్యూస్ చేయడం విశేషం. ఈ మూవీకి గాను 30 కోట్లు పెట్టగా అది 380 కోట్లకు పైగా వసూలను రాబట్టి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అయితే క్లైమాక్స్ విషయంలో కొంత అసంతృప్తిగా ఉన్నప్పటికీ ఇది చాప్టర్ 1 కాబట్టి చాప్టర్ 2 మీద అంచనాలు పెరిగాయి. మూవీ విషయానికి వస్తే స్టార్టింగ్ లో పాత డ్రాప్ లో ఒక తెగని మనకి చూపిస్తారు. వాళ్ళు ఏ దేవాలయంలోకి కూడా అడుగు పెట్టలేని అంటరాని వారిగా మనకి చూపించడం జరుగుతుంది. అయితే ఆ గ్రామంలోని వారు గ్రామ దేవత దగ్గరికి వెళ్ళి ఆమెను పూజిస్తూ ఉంటారు. అయితే వీరు అంటరాని వారు గనుక ఈ తెగ వారిని కనీసం గుడిలో విగ్రహాన్ని కూడా చూడడానికి అనుమతించరు. అయితే మన హీరోయిన్ చిన్నప్పటి విషయం అన్నమాట అది. అయితే వారు అక్కడ ఉత్సవ ఊరేగింపులో అమ్మవారి ఆభరణం నుంచి ఒక మువ్వ కింద పడుతుంది. అది తెగవారికి దొరుకుతుంది. అది చూసి సంతోషించిన వారు చెట్టు కింద వారు పూజించే అమ్మవారి విగ్రహానికి ఆ మువ్వని అలంకరించి మురిసిపోతుంటారు. అయితే ఎలాగోలా ఈ విషయం తెలుసుకున్న ఆ రాజు వెంటనే ఈ అంటరాని వారు మా ఉత్సవ విగ్రహం యొక్క మువ్వను తీసుకుంటారా అని చెప్పి వాళ్ళని చంపేయమని ఆజ్ఞాపిస్తారు. వెంటనే ఆ తెగలో ఎవరైతే ఆ మువ్వను తీసుకొని ఆ గుడి దగ్గర అలంకరించారో వారందరూ భయపడి ఒక గుహలో దాక్కుంటారు. ఆ గుహలో దాక్కుంటూ ఉండగా మన హీరోయిన్ చిన్న పాప అనమాట అప్పుడు. అయితే తనకి ఏదో వింత వింత శబ్దాలు వస్తూ ఉంటాయి. అక్కడ ఏముందా అని చెప్పి ఒక కాగడాన్ని పట్టుకుని గుహ లోపలికి వెళ్తుండే. మిగతా వాళ్ళందరూ గుహలో సేద తీరుతూ ఉంటారు. ఈలోపు వెళ్ళేసరికి ఆమెకి ఒక తల తెగిన విగ్రహం కనబడుతుంది. ఆ విగ్రహాన్ని తదేకంగా చూస్తూ ఉండిపోతుంది. ఈలోపు చాలా బ్యాట్స్ వచ్చి అదేనండి గబ్బిలాలు వచ్చి ఆమెను కుడతాయి. అనుకోకుండా ఆ ప్రమాదంలో ఆమెకి అతీత శక్తులు వస్తాయి. ఆమె అరుస్తూ ఉండగా ఆమెను రక్షించాలని ఆమె తల్లి గుహ లోపలికి వెళ్తూ ఉండగా ఈలోపు రాజు వారి సైన్యం ఈ తెగ వారిని గుర్తిస్తుంది. వెంటనే వాళ్ళని అక్కడి నుంచి లాక్కెళ్ళిపోతారు. బిడ్డ కోసం విలువెల్లాడుతూనే వాళ్ళతో వెళ్ళవలసి వస్తుంది తల్లి. అయితే వాళ్ళని తీసుకువెళ్లి ఆ మువ్వని ఏ చెట్టు కింద ఉన్న అమ్మవారికి అలంకరించారో అక్కడే వాళ్ళని చంపివేయాలని రాజాజ్ఞతో ఒక్కొక్కరిని చంపుతూ ఉంటారు. అదే సమయానికి అక్కడికి ఆ పాప వస్తుంది. చనిపోయింది, ఏదైనా ప్రమాదంలో ఉందని తల్లడిల్లుతున్న ఆ పాపను చూసి తల్లి ఒక్క క్షణం పాటు సంతోషించినప్పటికీ కూడా నువ్వు పారిపోమని చెప్పి తన బిడ్డకి చెప్తుంది. అయినప్పటికీ ఆ పాప తదేకంగా అక్కడ ఏం జరుగుతుందో అని నిశ్చలంగా నుంచొని చూస్తూ ఉంటుంది. అయితే తల్లి ఆ పిల్లను పారిపోమని చెప్తుండగా కూడా ఆ పాప అలా చూస్తూ ఉంటుంది. ఇంతలో ఆ పాపని ఒక పెద్దపాటి గుణపంతో వెనక నుంచి గుండెల్లో బయటకు వచ్చేలా గుచ్చి చంపేస్తారు. అది చూసిన తల్లి తల్లడిల్లిపోతూ ఉంటుంది. కాసేపటికి ఆ తల్లిని చంపడానికి వెళ్తూ ఉండగా ఆశ్చర్యకరంగా ఆ పాప లేచి అదే బళ్ళని పట్టుకుని నుంచుంటుంది. దీంతో అక్కడ ఆ సన్నివేశాన్ని చూసిన వాళ్ళందరూ షాక్కి గురవుతారు. ఇంతలో పాప కళ్ళు చాలా పెద్దవిగా కొత్త రకంగా కనిపిస్తూ ఉంటాయి. అంటే ఆమె వ్యాంపైర్ గా కన్వర్ట్ అవడాన్ని చూస్తారనమాట. దీంతో ఆ తెగ వాళ్ళు యక్షిని పాప ఒంట్లో ఉందని చెప్పి అందరూ సంతోషపడుతూ ఉంటారు. ఎందుకంటే అక్కడ అన్యాయంగా తమ తెగవారిని చంపేస్తున్నారు కనుక. అయితే ఆ పాప తన మీదకి వచ్చిన వాళ్ళందరితో కూడా ఫైట్ చేసి అందరిని చంపేస్తుంది. కానీ దురదృష్టవశాత్తు తన తల్లిని మాత్రం కాపాడుకోలేకపోతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోతుంది. పారిపోయిన తర్వాత కూడా వాళ్ళ తెగని ఎప్పుడూ కాపాడుతూ వస్తూ ఉంటుందన్నమాట. అప్పటికే 500 సంవత్సరాల నుంచి ఆమె బ్రతికే ఉంటుంది. ఎందుకంటే తను వ్యాంపైర్ కాబట్టి. అదేనండి మన హీరోయిన్. మీకు మూవీ అనేది అర్థమవుతుంది. ఎందుకంటే మూవీ స్టార్టింగ్ లో హీరోయిన్ ఏదో ఒక దాన్ని దొంగతనం చేసి అక్కడి నుంచి వస్తూ ఉంటుంది. దీంతో ఒక చైనా అమ్మాయి తనని వెంబడిస్తూ ఉంటుంది. ఇంతలో తనకు ఒక ఫోన్ వస్తుంది. నువ్వు పలానా తెగకు చెందిన అమ్మాయివి, నువ్వు జాగ్రత్తగా మా దగ్గరకు వచ్చేయని చెప్పేసి ఫోన్లో అవతల వ్యక్తి అంటాడు. అయినప్పటికీ తనని వెంటాడుతున్న వాళ్ళందరితో ఫైట్ చేసి, అంటే ఒక్కరితోనే ఫైటింగ్ ఉంటుంది అనుకోండి, తనతో ఫైట్ చేసి అక్కడి నుంచి బయటపడి తను వేరే ప్రాంతానికి వచ్చేస్తుంది అనమాట.
తను తన వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత తను చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ముక్కుకి రింగ్‌తో స్పెషల్‌గా కనబడుతూ ఉంటుంది. అంటే సినిమా ఎలా ఉంటుందంటే చూపించేటప్పుడు అది ఒక టెక్నాలజీ మూవీలా అనిపించదు గానీ, సినిమా నార్మల్ డ్రాప్‌లోనే ఉన్నట్టుంటుంది. అయితే ఇప్పుడు జనరేషన్ ఉన్నట్టు ఉండదు. అలానే పాత జనరేషన్ ఉన్నట్టు ఉండదు. అటు ఇటుగా మధ్యస్థంగా ఉంటుంది. తీరా మనం చూస్తూ ఉంటే ఏదో పక్కపక్క అపార్ట్‌మెంట్‌లో జరిగే ఒక చిన్న స్టోరీలా ఉంటుంది. ట్విస్ట్ ఏంటంటే మనకి సగం సినిమా అయ్యే వరకు మినిమమ్ ఇంటర్వెల్‌కి ఒక 20 నిమిషాల ముందు వరకు కూడా హీరోయిన్ వ్యాంపైర్ అని తెలీదు. అసలు ఏం జరుగుతుందో తెలీదు. ఏదో నడుస్తుంది అని అనుకుంటూ ఉంటాము. లేదా హీరోయిన్‌కి ఏదైనా హెల్త్ ఇష్యూ ఉందేమో అనుకుంటూ ఉంటాం. కానీ తనొక ఫైటర్ అని, ఏదో బ్యాక్ డ్రాప్ ఉందని రకరకాలుగా మనకి ఆలోచనలొస్తుంటాయి. కానీ తను వ్యాంపైర్ అని మనం కొంచెం కూడా ఊహించం. అయితే హీరోని తను తదేకంగా చూస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎదురెదురు అపార్ట్మెంట్స్‌లోనే ఉంటారు. సాధారణంగా చెప్పాలంటే హీరో సేమ్ పోలికలతో తనకి చాలా ఏళ్ల క్రితం తన లవర్ కూడా సేమ్ అలాగే ఉంటాడనమాట. అందువల్ల మాత్రమే హీరోని చూస్తుంది. హీరో కూడా ఫస్ట్ టైమ్ హీరోయిన్‌ని చూడగానే పడిపోతాడు. అయితే తను నైట్ టైమ్ వర్క్‌ని చూసుకుంటుంది. ఎందుకంటే పగటిపూట తను బయటకు వస్తే తన ఎండకి అసలు తట్టుకోలేదు కాబట్టి. అయితే వాళ్ళకి నేను చదువుకుంటున్నాను, నైట్ టైమ్ జాబ్ చేస్తానని చెప్పి జాబ్ సంపాదిస్తుంది ఒక కేఫ్‌లో. అయితే ఆ కేఫేలోకి హీరో ఉంటూ ఉంటాడు. హీరోయిన్‌ని చూస్తూ ఉంటాడు. ఇదంతా సాధారణంగా జరుగుతుంటుంది. ఒక వ్యక్తి తన దగ్గరికి వచ్చి ఏవో మెడిసిన్స్ ఇస్తూ ఉంటాడు. దాన్ని హీరో చూసినప్పటికీ కూడా ఇగ్నోర్ చేస్తూ ఉంటాడు. అయితే ఒకసారి తను పనిచేస్తున్న చోట ఒక అబ్బాయి వచ్చి బాగా హెరాస్ చేస్తూ ఉంటాడు. చివరికి ఎంత దాకా వ్యవహారం వస్తుందంటే యాసిడ్‌ని తన ఫ్రెండ్ మీద పోయబోతూ ఉంటాడు. దీంతో కోపం వచ్చిన హీరోయిన్ ఇంకా ఆపుకోలేక తన మీద దాడి చేస్తుంది. ఆ గొడవలో తన చెయ్యి కూడా యాసిడ్ పడి కాలిపోతుంది. అయినప్పటికీ తనేం పట్టించుకోకుండా ఉంటుంది. అయితే తను కొంచెం కొంచెంగా నీరసంగా ఉంటుంది కొన్ని రోజుల తర్వాత. తను ఒక ఆటోను పట్టుకొని బయటకు వెళ్తూ ఉండగా సేమ్ ఆటోని హీరో కూడా ఎక్కుతాడు. మధ్యలో ఒక ఆంటీ ఉంటుంది. అయితే ఆమె పక్కన కూర్చున్న ఆంటీ ఆ హీరోయిన్‌ని చూసి కొంచెం జుగుప్సాకరంగా ఫీల్ అవుతుంది. వేరేగా స్మెల్ వస్తుందని గమనించి, "బాబు నువ్వు ఇటువైపుకొస్తావా? నేను అటువైపు వెళ్ళిపోతాను" అని అంటుంది. హీరోయిన్ బాగా దగ్గుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా హీరో ఛాన్స్ వచ్చింది కదా! చాలా రోజుల నుంచి మాట్లాడాలనుకుంటున్నాను. ఇప్పటికి అవకాశం దొరికింది కాబట్టి మాట్లాడదామని చెప్పి, "ఏం చేస్తూ ఉంటారు? ఎలా ఉంటారు? ఏంటి? ఎక్కడ జాబ్ చేస్తున్నారు? కొత్తగా వచ్చారా?" అని మాటలు కలుపుతూ ఉంటాడు. అయితే హీరోయిన్ మాత్రం వన్ వర్డ్ ఆన్సర్స్‌తోనే సరిపెట్టుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఆ చేతికున్న గాయాన్ని చూసి హీరో ఏంటి అని అడిగే లోపే తను దాన్ని సర్దేసుకుంటుంది. దీంతో ఎల్లుండి మా ఫ్లాట్‌లో ఒకరి బర్త్‌డే ఉంది. మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. నువ్వు కొత్తగా వచ్చావు కాబట్టి నువ్వు ఫ్రీగా ఉంటే రావచ్చని తనని ఇన్వైట్ చేస్తాడు. తను సరే అని చెప్పి అంటుంది. ఆ తర్వాత తను ఫ్లాట్‌లో సెలబ్రేట్ చేసుకుంటూ ఉండగా హీరోయిన్ వస్తుందా రాదా అనుకుంటూ ఉంటాడు. తన ఫ్రెండ్స్ ఏంటి మీ హీరోయిన్ వస్తుందా రాదా అని అడుగుతుంటారు. తను చూడ్డానికి అలా ఉంటుంది కానీ దగ్గర నుంచి చూస్తే అంతగా బాలేదురా అంటాడు. ఎందుకంటే తన దగ్గర ఏదో స్పెషల్‌గా స్మెల్ వస్తుంది. తను నీట్‌గా ఉండదేమో నాకంత నచ్చలేదు అని అంటాడు. తీరా తలుపు కొడుతూ ఉంటారు. ఎవరు వచ్చారో చూద్దామని వెళ్ళేసరికి హీరోయిన్. మన హీరోయిన్ వైట్ డ్రెస్‌లో ఏంజెల్ లాగా అక్కడికి వస్తుంది. అక్కడ ఎవరైతే పార్టీలో ఉన్నారో వాళ్ళందరూ కూడా కళ్ళప్పగించి హీరోయిన్‌ని చూస్తూ ఉంటారు. ఈలోపు ఆమెని ఫ్లర్ట్ చేయాలని తన ఫ్రెండ్ కూడా ట్రై చేస్తూ ఉంటాడు. ఈలోపు ఎవరినైతే తను దాడి చేసిందో తను ఒక పెద్ద గ్యాంగ్‌స్టర్ అనమాట. ఆ గ్యాంగ్‌స్టర్ ఒక పోలీస్‌తో లింకప్ అయి ఉంటాడు. ఆ పోలీస్ మెయిన్ విలన్ అనమాట ఈ హీరో ఈ మూవీలో. అయితే ఆ పోలీస్ అక్కడికి వచ్చి మీరిక్కడ ఏం చేస్తున్నారా అని అడుగుతాడు. వాళ్ళు గంజాయి కొట్టడం, వాళ్ళు పార్టీ చేసుకోవడం ఇదంతా చూసి మీరందరూ వానెక్కండి అంటాడు. లేదు సార్ ఎంతో కొంత తీసుకొని వదిలేయండి అని చెప్పగా మీరు మాకు లంచాలు ఇస్తారా అని చెప్పి అక్కడ కాసేపు సీన్ క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత తన ఫ్రెండ్ హీరోయిన్‌తో పాటు వెళ్ళిపోతాడు. హీరో ఏం మాట్లాడాలో తెలియక ఉండిపోతాడు. ఆ తర్వాత రోజు తన ఫ్రెండ్ హీరో ఇంటికి రాడు. ఇంటికి రాకపోయేసరికి వాళ్ళ మమ్మీ హీరోకి ఫోన్ చేస్తుంది. తనేంటి ఇంటికి రాలేదు అనంటే, తన దగ్గరతోనే వెనకాలే వెళ్ళాడు కదా! వాళ్ళ ఇంటికి ఎళ్ళుంటాడని చెప్పి అనుకుంటారు. అయితే హీరోయిన్ తనతో కమిట్ అయిందేమోనని అనుకోని హీరో బాధపడుతూ ఉంటాడు. వెళ్లి అడుగుదామని వెళ్ళేసరికి తలుపు తీయమంటే అసలు తీయనని చాలా రూడ్‌గా హీరోయిన్ మాట్లాడుతుంది. దీంతో కోప్పడ్డ హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి హీరోయిన్ మీద కాస్త అనుమానం వస్తుందనమాట. అయితే బయట ఆర్గాన్స్‌ని అమ్ముతున్నారు. ఆ గ్యాంగ్‌లో అమ్మాయి కూడా కావచ్చు. నేనొకసారి తనని ఈరోజు ఫాలో చేస్తానని వెళ్తాడు. ఈలోపు ఆ అమ్మాయి హీరోయిన్ ఎవరితో గొడవ పెట్టుకుందో వాళ్ళు తనని కిడ్నాప్ చేయాలని చెప్పి తనకి మత్తు ఇంజెక్షన్ ఇస్తారు. తనని లాక్కెళ్తుండగా హీరో వారిపై గొడవ చేయాలని వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు హీరోని తప్పించుకొని హీరోయిన్‌ని తీసుకొని వెళ్ళిపోతారు. ఒక ఆటోలో తనని వేసుకొని వెళ్ళిపోతారు. హీరోయిన్ వెంట ఒక కుక్క ఎప్పుడూ ఉంటుంది. అదే మొదటి బ్యాక్ డ్రాప్‌లో మనకి చిన్నప్పుడు తను ఎఫెక్ట్ అయినప్పుడు ఆ కుక్క తనతోనే ఉంటుంది. అప్పటినుంచి కూడా ఇప్పటి వరకు ఆ కుక్క తనతోనే ఉంటుంది. అయితే వాళ్ళు వీధి కుక్కలు కూడా
హీరోయిన్‌ని ఇబ్బంది పెడుతున్నప్పుడు అవి అరుస్తూ ఉండగా వాటిని కూడా చంపేస్తారు. ఇంతలో హీరోయిన్ మీదకి వస్తూ ఉండగా హీరో చూసి వాళ్ళని వద్దాం అనుకునేసరికి హీరోయిన్ వ్యాంపైర్‌గా మారి వాళ్ళ ముగ్గురిని చంపేస్తుంది. దీంతో అది చూసిన హీరో కళ్ళు తిరిగి పడిపోతాడు. అది చూసిన హీరోయిన్ "నీకు రెండే 2 ఆప్షన్స్. నువ్వు నాకు సాయం చేస్తావా? లేదా వాళ్ళతో పాటు చచ్చిపోతావా?" అని అడుగుతుంది. నేను నీకు సాయం చేస్తానని చెప్పగానే వాళ్ళిద్దరూ కలిసి ఒక యాసిడ్ ట్రేలో వాళ్ళని పడేస్తారు. ఒక పెద్ద పరిశ్రమ దగ్గరికి తీసుకెళ్ళి. అయితే అక్కడి నుంచి వచ్చినప్పటి నుంచి హీరో హీరోయిన్‌తో ఎలా మాట్లాడాలో, ఏంటో అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటాడు. "నువ్వేం భయపడకు. నేనైతే నిన్ను చంపను. కానీ ఈ విషయం నువ్వెవరికీ చెప్పకని" అంటుంది. అయితే ఆ తర్వాత నుంచి హీరో చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఎవరికీ చెప్పుకోలేక. పైగా ఈ గ్యాంగ్ విషయంలో చిక్కుకొని ఉండడం వల్ల హీరోని కూడా పోలీసులు వెతుకుతూ ఉంటారు. వీళ్ళిద్దరూ ఇలా ఉంటూ ఉండగా అదే మన సభానాయకన్ లాస్ట్‌లో వస్తాడండి. అంటే సెకండ్ మూవీ ఉంది కదా! మరి అందులో వ్యాంపైర్‌గా తను ఉంటాడనమాట. తను మ్యాజిక్ చేస్తూ హీరోయిన్‌ని కాపాడుతాడు. లాస్ట్ ఫైట్ అయితే అదిరిపోతది. ఈ పోలీస్‌ని హీరోయిన్ కలవడంతో ఆ పోలీస్ కూడా వ్యాంపైర్‌గా మారతాడు. యాక్చువల్‌గా చాలామంది చచ్చిపోతూ ఉంటారు. ఒక హెల్తీ బాడీ మాత్రమే తనని యాక్సెప్ట్ చేసుకోగలుగుతుంది. అయితే విలన్ కూడా నేనిప్పుడు మృత్యుంజయుడిని. ఖచ్చితంగా ఇప్పటి నుంచి నాకు బావుంటుందని చెప్పేసి వాళ్ళ అమ్మని కూడా అలా మార్చాలని తనని కూడా కోరుకుతాడు. అయితే వాళ్ళమ్మ తట్టుకోలేక చనిపోతుంది. ఇప్పుడు హీరోయిన్‌తో వీళ్ళిద్దరికీ ఫైట్ ఉంటుందనమాట. అయితే హీరోయిన్ హీరోతో చెప్తుంది. "నువ్వు నా లవర్‌గా ఉన్నావు. అందుకే నేను నీతో ఇంతవరకు జర్నీ చేశాను. నీకేం కాకూడదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో" అని చెప్పేసి అంటుంది. ఒకవేళ తను ఒంటరిగా వెళ్ళినా కూడా తనకి ప్రాబ్లమే కాబట్టి తనని ఒక అండర్ గ్రౌండ్‌లో ఉంచి నేనొక్కదాన్నే ఫైటింగ్‌కి వెళ్తాను. మీరెవరు కూడా బయటికి రాకండి అని చెప్పి తను ఫైట్ చేయడానికి వెళ్తుంది. అప్పటికే పోలీసులు ఒక పెద్ద గరుడ టీమ్ అని చెప్పి వాళ్ళని పంపించడం జరుగుతుంది. వాళ్ళందరినీ హతమార్చిన హీరోయిన్ ఈలోపు హీరో తను వచ్చేసరికి ఏమార్చి ఉండడంతో వచ్చిన విలన్స్ హీరోయిన్‌ని ఇష్టం వచ్చినట్టు కాలుస్తారు. తను వెంటనే పడిపోతుంది. ఇంకా తను రికవర్ అవ్వడానికి టైం పడుతుంది. వీళ్ళు చనిపోయారని వెలుగులే లోపులో హీరోయిన్ త్వరగా లేవాలని చెప్పి ఓ నెగెటివ్ రక్తాన్ని హీరో తనకి అందిస్తాడు. ఎందుకంటే హీరోయిన్ ఆ రక్తాన్నే తెప్పించుకొని తాగుతూ ఉంటుందనమాట. ఫస్ట్ డ్రాప్‌లో నేను చెప్పాను కదా! తను మెడిసిన్ అయితే తెప్పించుకుంటుందని. తను ఓ నెగెటివ్ రక్తాన్ని తెప్పించుకుంటూ ఉంటుంది. అదే ప్యూర్ బ్లడ్ కాబట్టి అది తాగుతూ ఉంటుంది మనుషుల్ని చంపకుండా. సో, ఆ రక్తాన్ని ఇవ్వగానే తను మళ్ళీ పుంజుకొని వాళ్ళందరిని చంపేస్తుంది. వాంపైర్‌ని చంపాలంటే వెండి కత్తితో చంపాలి. మనం ఇది 'వాన్ హెల్సింగ్' మూవీలో ఆల్రెడీ చూసేసిందే. అయితే ఆ వెండి కత్తి తన దగ్గర ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే వాంపైర్‌గా పోలీస్ మారి తినని కొడుతున్నాడో తనని చంపాలని చెప్పేసి ఎంత ట్రై చేసినా కూడా హీరోయిన్ వల్ల అవ్వదు. ఈలోపు ఏదో విధంగా లాస్ట్ ఫైట్ మీరు ఖచ్చితంగా హాల్‌లోనే చూడాలండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తే అయితే బాగోదు. ఎట్టకేలకు హీరోయిన్ అయితే ఆ వాంపైర్ గుండెల్లో అదే తనకి యాంటీగా మారిన వాంపైర్ గుండెల్లో వెండి కత్తిని గుచ్చి తనని హతమారుస్తుంది. చాప్టర్ 2లో మరి సభానాయకునితో కలిసి తిను ఎలాగా ఇంకా ఏమి ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నారో మనకు అర్థం కాదు గానీ, మూవీ అన్‌ఫినిష్డ్‌గా అనిపించినప్పటికీ కూడా ఫిల్ అయినట్టే. కానీ సెకండ్ మూవీ కోసం అయితే ఖచ్చితంగా ఈగర్‌గా వెయిట్ చేస్తాం. మీకు చాలా కామన్‌గా చూస్తూ ఏదో ఏదో అనుకుంటూ తీరా సినిమా మధ్యలోకెళ్ళేసరికి బాగా ఇంట్రెస్టింగ్‌ని కలిగించింది 'కొత్త లోక' అని చెప్పొచ్చు. ఖచ్చితంగా చూసే మూవీయే. ఒకసారి మీరు చూడొచ్చు. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ఎస్ టీవీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.